మీకు దూరమైన ఆ ఒకరు మళ్ళీ మీ జీవితంలోకొస్తే ఎలా ఎలా వస్తుంది? తనిప్పుడు మరొకరి సొంతం. ఏంటి సొంతం? అతను జైల్లో, తను ఇంట్లో. చంద్ర ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. చంద్ర విషయంలో నువ్వైనా నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావు కాని ఈ రోజుకి అతనిలో మాత్రం మార్పు లేదు. అదే ప్రేమంటే. అతన్ని పెళ్లి చేసుకో. 100% నువ్వు సంతోషంగా ఉంటావు. అలా అని నేను నిన్నేం ఫోర్స్ చేయడం లేదు. ఆలోచించి చూడు, నీకే అర్థం అవుతుంది. నా మనసుకు తోచింది నేను చెప్పానే. తర్వాత నీ ఇష్టం. అవకాశం, అభిమానం అంత త్వరగా దొరకవు. కాని ఇప్పుడు అవి నీకు చాలా దగ్గరగా ఉన్నాయి. మిస్ చేసుకోవద్దే. వస్తాను. హలో. ఏమ్మా, ఏంటిదంతా? తప్పు చేసి జైలుకి పోయింది చాలక సత్య విడాకుల నోటీస్ పంపించాడు. నాకు చేరింది. ఓహో, శుభలేఖలు పంపినట్లు మనిషికొకటి పంపించాడనమాట. ఏమనుకుంటున్నాడమ్మా అతని గురించి అతను? నీ జీవితాన్ని నాశనం చేశానన్న బాధ లేకుండా విడాకులు పంపిస్తాడా? వద్దమ్మా. ఆ రోజు మీ నాన్నంటే ఆయన్ని తప్పుపట్టాం గాని ఆయన చెప్పిందే కరెక్ట్. అలాంటి వాడి గురించి నీ జీవితం నాశనం చేసుకోవాల్సిన కర్మ నీకేంటి? మీ నాన్న చెప్పినట్లు మరో పెళ్లి చేసుకో. ఎవరో ఎందుకో మీ చిన్నత్త కొడుకు మళ్ళీ ఉన్నాడుగా, వాణ్ణి చేసుకో. అటు మీ నాన్న కోపమో తగ్గుతుంది, ఇటు నీ జీవితమో బాగుపడుతుంది. వింటున్నావా? ఇంకా నువ్వు అతని గురించి ఆలోచించడం దండగా. నా మాట విని ఈ పెళ్లి చేసుకో. సమయం చూసి మీ నాన్నతో నేను మాట్లాడతాను, సరేనా? చంద్ర విషయంలో నువ్వైనా నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావు కాని ఈ రోజుకి అతనిలో మాత్రం మార్పు లేదు. అదే ప్రేమంటే. అతన్ని పెళ్లి చేసుకో. 100% నువ్వు సంతోషంగా ఉంటావు. మీ నాన్న చెప్పినట్లు మరో పెళ్లి చేసుకో. ఎవరో ఎందుకో మీ చిన్నత్త కొడుకు మళ్ళీ ఉన్నాడుగా, వాణ్ణి చేసుకో. భర్త జైల్లో ఉంటే మాజీ ప్రియుడితో కులుకుతున్న నీదొక వ్యక్తిత్వం, నువ్వొక మనిషివి. అతను నిన్ను తప్పు పట్టడం ఏంటి సావిత్రి? నువ్వు దేవతవి. దేవతని నీళ్లతో అభిషేకించాలి గాని కన్నీళ్లు పెట్టించకూడదు. చంద్రగారు ఎక్కడున్నారు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. 10 నిమిషాలు మీ దగ్గరుంటాను.
కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవాలన్నా వినాలన్నా అట్మాస్ఫియర్ కూడా కోఆపరేట్ చేయాలి. బాబాకి చెప్తుంటే నమ్మలేదు కానీ గ్రహాలన్నీ ఒకదాని మీద ఒకటి ఒట్టేసుకుని మరీ మనకి ఫేవర్ చేస్తున్నాయి. అందుకే అనుకున్నవి అనుకున్నట్లు జరిగిపోతున్నాయి. సావిత్రి పిచ్చి మాలోకం అనుకుంటే తన ఫ్రెండ్ వెర్రి మాలోకంలా ఉంది. మన గురించి బాగా చెప్పినట్లుంది. రియాక్షన్ ఇమ్మీడియట్గా వచ్చింది. ఏంటి సావిత్రి, అక్కడే ఆగిపోయావు? రా. ఏదో మాట్లాడాలి అన్నావు. అదే నా దగ్గర మొహమాటం ఏంటి సావిత్రి, చెప్పు. అదే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఆ రోజు మిమ్మల్ని ఎంతగానో అభిమానించాను, కానీ ఆ అభిమానం మనిద్దరినీ ఒకటి చేయలేకపోయింది. ఇష్టం లేకపోయినా మరొకరి భార్యనయ్యాను. మీరు లేరు రారు అనుకొని మీకోసం ఆయన్ని బాధ పెట్టడం ఎందుకని మనసు మార్చుకున్నాను. ఒక రకంగా నా మనసులోంచి మిమ్మల్ని తీసేసి ఆయనే ప్రపంచం అనుకున్నాను. ఆయనకి మరొక ప్రపంచం ఉందని తెలిసినా అదాయన తప్పు కాదని సర్ది చెప్పుకున్నాను. తర్వాత ఆయన తప్పు చేశాడని తెలిసినా నా భర్తకు చెడ్డ పేరు రాకూడదని నా స్థానం మరొకరికివ్వడానికి కూడా సిద్ధపడ్డాను. అంత ప్రేమకి, అన్ని త్యాగాలకి చివరికి నాకు మిగిలిందేంటి? జైళ్ళు, అవమానాలు, బాధలు. ఎందుకా నేను ఆయన కోసం అంత కష్టపడింది? ఎందుకా నా వాళ్ళనందర్నీ బాధ పెట్టింది? తప్పు చేశానండి, చాలా పెద్ద తప్పు చేశాను. ఎన్ని రోజులు ప్రేమకు స్వార్థానికి తేడా నాకు తెలియలేదు. నా స్నేహితురాలు, మా అమ్మ నా కళ్ళు తెరిపించారు. మాట చెప్పు సావిత్రి, నరాలు తెగిపోతున్నాయి. ప్రేమంటే 4 బహుమతులివ్వటం, 4 వీధులు తిప్పటం కాదు. మనకేమీ కాదని తెలిసినా మనం కష్టపడుతూ కూడా ప్రేమించిన వాళ్ళ సుఖం కోరుకోవటం అని మిమ్మల్ని చూశాకే అర్థమైందండి.
నేను మరొకరి భార్యనని తెలిసాక కూడా మీ పనులన్నీ వదిలేసి నా సంతోషం కోసం ఆయన్ని విడిపించడం కోసం కష్టపడ్డారు. ఇదంతా స్నేహమని అనుకున్నాను. కానీ మర్చిపోలేని మీ ప్రేమ అని మరొకరు చెప్తే కాని నాకు అర్థం కాలేదు. ఈ క్షణం వరకు నిస్వార్థంగా నా కోసం కష్టపడ్డారు. ఇప్పటికీ మీ మనసు నేను అర్థం చేసుకోకపోతే నాకన్నా దురదృష్టవంతురాలు మరొకరుండరండి. ఇన్ని రోజులు నేను పోగొట్టుకున్నదేంటో నాకు అర్థమైంది. చేజేతులా దూరం చేసుకున్న మీ ప్రేమని నాకిస్తారా? నన్ను మీ దాన్ని చేసుకుంటారా? సావిత్రి, నాకు మీరు కావాలి. మీ ప్రేమ కావాలి. మీతో బ్రతుకు కావాలి. ఈ క్షణం కోసమే సావిత్రి నేను వెయిట్ చేస్తుంది. జరగబోయేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. యాజ్ గా సావిత్రి డోర్ కొట్టింది. సేమ్ సీన్ మళ్ళీ చూస్తాం లైవ్ లో. ఏం సావిత్రి, అక్కడే ఆగిపోయావు? కొత్తగా డోర్ కొడుతున్నావు, లోపలికి రా. రా. ఏం అర్థం కావటం లేదు. అనుకున్నది తప్ప అన్నీ జరిగిపోతున్నాయి. అంతా కన్ఫ్యూజ్గా ఉంది. నా జీవితం అనుకున్న ఆయన ఇలా మారిపోతాడని నేను అనుకోలేదు. నా ప్రేమని, నా కష్టాన్ని అర్థం చేసుకోకుండా నా శీలాన్ని అనుమానిస్తున్నాడు. అనరాని మాటలంటున్నాడు. అది చాలదని చివరికి విడాకుల కాగితాన్ని కూడా పంపించాడు. విడాకులు పంపించాడా? ఎందుకంట? నువ్వేం తప్పు చేశావని? పద, నేరుగా వెళ్ళి మాట్లాడు. ఏం మాట్లాడదాం? తన మనసులో ఏముందో చెప్పాడు.
నా మీద ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పడిన మనిషితో ఏం మాట్లాడి ప్రయోజనమేముంది? మళ్ళీ 4 మాటలు అనిపించుకొని బాధపడటం తప్ప. ఆయన ఏ తప్పు చేయలేదని నమ్మి నా కన్నవాళ్ళను కూడా కాదనుకుని ఆయన్ని విడిపించే ప్రయత్నం చేస్తుంటే దొరికిన ఆధారాలన్నీ ఆయన తప్పు చేశారు అనే నిరూపిస్తున్నాయి. అవును సావిత్రి, ఆ కాంట్రాక్ట్ కిల్లర్తో మాట్లాడేంత వరకు నేను సత్య తప్పు చేసుండడని అనుకున్నాను. వాడంత క్లియర్గా చెప్పాక సత్య నిర్దోషాన్ని ఎలా నిరూపించగలం? అటు తప్పు చేశారు, ఇటు మనిషిగా కూడా మారిపోయారు. ఇంకా ఆయన గురించి ఆలోచించడంలో అర్థముందా అనిపిస్తుంది. మరేం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావటం లేదు. నాకు నేనుగా తీసుకున్న నిర్ణయాలు ఏవి నన్ను గెలిపించలేకపోయాయి. అలా అని మరొకరి నిర్ణయం ప్రకారం పోదామా అంటే మనిషికో మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మా అమ్మ వాళ్ళేమో జరిగిందేదో జరిగిపోయింది, ఆయన్ని మర్చిపోయి మా అత్త కొడుకుని చేసుకో అంటున్నారు. లేదంటే మా నాన్న నాకు కూతురే వద్దంటున్నాడు. మా ఫ్రెండేమో నా గురించి ఇంతగా ఆలోచిస్తూ మొదట్నుంచి నన్ను అర్థం చేసుకున్నా మిమ్మల్ని చేసుకోమంటుంది. నాన్న, అలాంటి ఉద్దేశంతో మాత్రం నేను నీకు సహాయం చేయడం లేదు సావిత్రి. నేను నిన్ను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నువ్వు సత్య భార్యవని తెలిసాక కేవలం నీకు స్నేహితుడిగా నువ్వు సంతోషంగా ఉండాలి, ఉంచాలి అని కోరుకున్నాను. స్నేహితుడిగా నా హద్దులు నాకుంటాయి. అందుకే నీకు దగ్గరగా ఉండి నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే ఒక తోడు ఎవరైనా ఉంటే బావుంటుంది అని కోరుకున్నాను. అంతకు మించి నా మనసులో ఏ ఉద్దేశం లేదు. అయినా ఒకరు చెప్పారని కాదు, నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటావు? ఇప్పుడేం చెప్పలేను. ఏదేదో ఊహించుకుంటుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటే? ఇక్కడ మన బాధలు మనం పడుతుంటే వీళ్ళమ్మోళ్ళు కొత్త సంబంధాలు చూస్తున్నారా? అది మనకు ప్రమాదం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, सलाम वालेकुम। सलाम अलैकुम। जी बोलिए। मेरा एक दोस्त एक अवसर के लिए తనే చనిపోయినట్లు మరో అమ్మాయి శవాన్ని తన స్థానంలో ఉంచి అందరినీ నమ్మించింది. ఇప్పటి వరకు బయటికి రాకుండా అండర్ గ్రౌండ్ లో ఉండిపోయింది. ఇప్పుడు తను బయటికి రావాల్సిన సమయం సందర్భం వచ్చింది. मैं बाद में फोन करूंगी. మీరేం చేస్తారో నాకు తెలియదు. లాలో ఉన్న లొసుగులన్నీ ఉపయోగించి తనని కాపాడాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. అది ఏ ప్రాబ్లం లేకుండా బయటికి రావాలి. ठीक है మేడం, అదేం పెద్ద పని కాదు.
మీ ఫ్రెండ్ని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని డబ్బులో ముంచే బాధ్యత నాది. థ్యాంక్ యూ మేడం. ఠీకే. హలో మేడం. నా వ్యక్తిత్వాన్ని అనుమానించి అవమానించాక ఇక అతనికి నాకు సంబంధం ఏంటి? అలా అంటే ఎలా సావిత్రి? భర్త కదా. ఏంటి భర్త? అలాంటి భర్త నాకు అవసరం లేదు. ప్రాణంగా ప్రేమించి అభిమానించినందుకు పడిన అవమానాలు చాలు.